మైసమ్మగూడ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ మెయిన్ క్యాంపస్లో ప్రిన్సిపల్ అండ్ డైరెక్టర్ రామస్వామిరెడ్డి ఆధ్వర్యంలో 19వ గ్రాడ్యుయేషన్ ప్లేస్మెంట్ మరియు పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మల్లారెడ్డి విద్యాసంస్థల చైర్మన్ మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, అతిథులుగా సర్వీస్ నౌ సంస్థ డైరెక్టర్ భాస్కర్ గందవాడి, ఫ్యాక్ట్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ అనుప్మా రంజన్ పాల్గొని ఉత్తీర్ణులైన విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ కష్టపడి చదివితే సాధించలేనిది ఏది లేదని అన్నారు. ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులపై బాధ్యతలు పెరిగాయని, ఇప్పటి నుండి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఏది ఏమైనా ఈ రోజు సంది మీ అందరికి కూడా ఒక రెస్పాన్సిబిలిటీ పెరిగింది. నిన్నటి దాకా మీరు ఒక స్టూడెంట్స్ ఇంజనీరింగ్ చదువుతున్నారు, కానీ ఈ రోజు సంది మీరు ఫ్రెష్ ఇంజనీర్స్. ఒక ఇంజనీరింగ్ సర్టిఫికేట్ ఉంది, ఒక ప్లేస్మెంట్ సర్టిఫికేట్ ఉంది. ప్రపంచమంతా మీ ముందున్నది. మీకు స్కై లిమిట్. మీరు ఎంత దూసుకపోతే, ఎంత స్పీడ్గా పోతే మీ లైఫ్లో అంత సక్సెస్ అవుతారు. మీరు ఎంత స్లోగా పోతే కూడా అంతే డౌన్ అయిపోతారు. నేను ఒకటే చెప్తున్నా, సక్సెస్ అనేది యాడ్లో లేదు. సక్సెస్ అనేది యాడ్లో దొరకదు. సక్సెస్ అనేది మన చేతిలోనే ఉంది. ఇప్పుడు కూరగాయలు అనేది మా తాత మా అమ్మ ముట్టుండే పైన. నా 26 నా ఏజ్ 23 ఉన్నప్పుడు 76లో నా పెళ్ళి అయింది, మ్యారేజ్. అప్పుడు నా పరిస్థితి ఏంటి? ఒక సైకిల్, 2 పాల క్యాన్లు. మొత్తం ఉన్నట్లు ఎవరు నా పిల్లల్ని చెప్పు ఆ పరిస్థితి ఉంది. ఇండియాలో నా పరిస్థితి ఏంటి? ఇండియాలోనే బిగ్గెస్ట్ ఎడ్యుకేషనలిస్ట్, ఒక ఎడ్యుకేషన్ హబ్బు తయారు చేసిన మైసమ్మ కూడా. ఇక 250 ఎకరాలు ఇక్కడ, 300 ప్రైవేట్, 300 బిల్డింగ్లు, 15,000 మంది బయట హాస్టల్సే ఉన్నాయి. వెళ్ళి కూడా మా లోపట్టే 10,000 మంది హాస్టల్స్, 50,000 మంది స్టూడెంట్స్. అంటే ఇదంతా ఎట్లా జరిగింది? నాకేం మళ్ళీ ఇంజనీర్ కాదు, నేను డాక్టర్ కాదు, టీచర్ కాదు, ప్రొఫెసర్ కాదు. నాకు బీటెక్ ఫుల్ బాగుండేది. Within 1 month, we are also conducting the supply examination. Okay, appeared you can writing the examination properly, when clear the backlogs, and also we got the degree. We got the degree also. There is no problem. And also I think those 20 to 30 students also we inform today. Also they are also participating in this program, but you must be careful. You must be careful. Within 1 month, we are also conducting the examination. Appear the examination, clear the backlogs. Okay, there is no problem at all. Right. So finally, I am requesting to all the students, okay, where you are working within India or abroad, so please come to the college. When you come to your hometown, please come to the college, okay, and also helping to your juniors. You are helping to your juniors, and also, okay, suggesting some of the companies to our college also. Don't forget in your life, your parents, especially teachers, college, and especially in India. Okay, you can feel the responsibility in your life. Okay, all power is within you.